ఏంట్రా అరే పడుకోండి. వాళ్ళైతే మరి పడుకున్నారు. విశేష చెప్దాము రెండమ్మా కేక్ కట్ చేద్దామా. అమ్మా శ్యాము దగ్గర కొద్దిగా మమ్మీతో రండి కూర్చోండి. ఇప్పుడు ఇంద్రజ పుట్టినరోజు ఈరోజు నైట్ 12:15 అవుతుంది. ఆల్రెడీ విషెస్ చెప్పాం. ఫస్ట్ విషెస్ నేనే చెప్పాను. ఆ మహాభాగ్యం నాకే కలిగింది. అదండి. కాబట్టి ఇప్పుడు చెప్తారు కదండి, అంటే మాకు ఆ ఛాన్స్ ఇవ్వరు కదా ప్రేక్షకులు. ముందు ప్రేక్షకులు మెసేజ్ చేస్తుంటారు. అది కూడా అదృష్టం ఉండాలి. సరే ఏదైతే ఉంది ఇప్పుడు తన కోసం కేక్ తీసుకున్నాను సర్ప్రైజ్ గా. పట్టుకుంటాను. కేక్ మీద పడకూడదని ఇక్కడ ఏదో కూడా రాశారు. అమ్మ ఇది ఏంటి చదువు? ఇదేంటి? స్క్రీన్ అంట. బాగా చూడు, కళ్ళు తెరిచి చూడు. ఇది మీ డాడీ పెళ్ళి అవ్వక ముందు పిలిచిన పేరు. ఇది అలా పిలుస్తారు మనసులో. ఎప్పటికైనా ప్రేమ అన్నది పిలుస్తారు ఎప్పుడున్నో. ఎప్పుడు కూడా ప్రేమ అన్నది బయట పెట్టుకోవాలి. కొంతమంది బయట ముద్దుగా నా మనసులో ఇష్టం. అందరూ కొంతమంది బయట పిలుస్తుంటారు. నేను అలా పిల్లను. నాకు అది ఇష్టం. ఓకే సంథింగ్ కేక్ కట్ చేయమా. కేక్ కట్ చేయనా? మీరు కట్ చేయండి. కట్ చేయి. నువ్వు కట్ చేయి. నేను నాదే ఎప్పుడు కట్ చేయి. ఎక్కడెక్కడ అక్కడ కట్ చేసుకో. పట్టుకోమ్మ చిన్నమ్మ. నువ్వు శ్యామ నువ్వు పట్టుకోమ్మ. హ్యాపీ బర్త్డే ఇంద్రజ. హ్యాపీ బర్త్డే ఇంద్రజ. పెట్టే. ఇది మొదటి మా డాడీకి. ఐస్ క్రీమ్ మమ్మీ పెట్టు. అవును అలా కట్ అవుతుంది మరే చేస్తా. ఇప్పుడు ఇంద్రజాకి ఒక చిన్న సర్ప్రైజ్, అంటే సర్ప్రైజ్ అనకూడదు, ఒక స్మాల్ గిఫ్ట్ అనేది నేను చేయబోతున్నాను. అంటే ఆల్రెడీ సాయంకాలం వెళ్ళి చూసి ఇచ్చాం. అది ఇది సర్ప్రైజ్ కాదులేండి, తనని కూడా తీసుకెళ్లాను. గిఫ్ట్ అంటే మీరు ఉంగరాలు ఇవి అనుకోగలరు. కేవలం ఒక చిన్న ముక్కు పొడక. నా స్తోమత ప్రకారం మరి ఏం చేస్తాం అందుకన్నా ఇంకా ముక్కు పొడక కుట్టించుకోలేదు. అయినా సరే ముందుగా నేను అడ్వాన్స్ గా, అంటే ఇష్టం ఉంది ముక్కు పొడక కుట్టించుకుంటా అన్నది, కాబట్టి తన కోసం ఈ ముక్కు పొడక కుట్టించాను. అంటే ఇది మామూలు ముక్కు పొడక కాదు కదా, డైమండ్ తో ముక్కు పొడక మాట. అందుకని ఒక డైమండ్. సరే డైమండ్ స్మాల్ డైమండ్. మా ఆవిడికి డైమండ్ తో ఫస్ట్ ముక్కు పొడక కుట్టించాం. అంటే తనకి ఎప్పటి నుంచో ఉంది డైమండ్ పడుతుందని. మామూలుగా జాతకాల ప్రకారం కూడా తనకి డైమండ్ పడుతుంది అన్నారు. ఏమో అలా కోఇన్సిడెన్స్ కలిసి వచ్చింది నాకు. అందుకని దీంతో స్టార్ట్ చేసామాట. ముక్కు పొడకతో డైమండ్ ఉండాలి అనుకోలేదు. కోఇన్సిడెన్స్ వెళ్ళాం, ఒక పని కోసం వెళ్ళాం, ఇది అయింది. వెంటనే నాకు అనిపించింది తీసుకో ముందే, అంటే ఒక 1 వీక్ అయిన తర్వాత తీసుకుందాం అనుకున్నాం. ఎలాగా గిఫ్ట్ కింద ఉంటది కదా అని చెప్పేసి చాలా నచ్చింది, క్యూట్ ఉంది. మా ఆవిడకి నచ్చింది. ముక్కు పొడక అనుకుని తక్కువ అనుకోలేదు, కొంచెం డైమండ్ ముక్కు పొడక. అలా పర్వాలేదు, బాగానే ఖర్చు చేశారు నా పుట్టినరోజుకి. ఎంత ఖర్చు చేసావు అన్నది ముఖ్యం కాదు. మా ఆవిడ దాంట్లో ఏంటంటే ఖర్చు చేసావు ఎంత అది ముఖ్యం కాదంట, దాని ప్రేమతో ఇచ్చాము అదే కావాలంటది. ఇప్పుడు యాక్చువల్ దాని గిఫ్ట్లు కూడా పెద్ద ఇష్టం ఉండవు, అలా అనుకుంటాం. కానీ నా విషయంలో అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నేను పెద్దగా సెలబ్రేషన్స్ గానీ ఇటువంటి నాకు చేత కావు, నాకు తెలియదు కూడా. ముందుగా తను వెళ్ళాం, ఒక పని మీద వెళ్ళినప్పుడు వెంటనే తీసుకున్నాం. ఈరోజే తీసుకున్నాం. తనకు నచ్చింది, చాలా బాగుంది. థ్యాంక్ యూ శ్రీ. ఇప్పుడు దానికి
తర్వాత హోలీ అంటే ఇప్పుడు ఎందుకు పుట్టినరోజు నాడు తనకి ఈ రోజే పెట్టుకుందాం అనుకున్నాను. అదే గన్ పెడతాను, గన్ షాట్, కానీ చేస్తాను. ఎందుకు బర్త్డే తో పెయిన్ ఉండమని వద్దనేసారు. అందుకోసం ఈ రోజు కాకుండా నెక్స్ట్ ఒక 2 days అయిన తర్వాత ఫ్రైడే సాటర్డే చూసి నైట్ ఇది ఏదో నాకు తెలిసినంత, నాకు పెద్దగా సెలబ్రిటీ తెలీదు, తనైతే చేయగలదు, నేను అలా చేయలేను. ఏదో అని తను అప్పట్లో చేసేది, నాకు మరి బెలూన్స్ గట్రా మనకంత ఐడియా లేదు, సింపుల్ గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి తనకి సర్ప్రైజ్ గా ఇది కూడా నేనే డిజైన్ చేశాను. సో వాళ్ళు కూడా బాగా డిజైన్ చేశారు. ఓకే, నా బర్త్డేకి మీ ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.